బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుందాపూర్ ఏరియాలో స్కూల్ వ్యాన్ ను బస్సును ఢీకొట్టడంతో 8 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 11 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఓమ్ని స్కూల్ వ్యాన్ ప్రైవేట్ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ సెయింట్ ఆండ్రూస్ స్కూల్లో తల్లిదండ్రుల ఆందోళన 4వ రోజు కూడా కొనసాగుతోంది. పేరెంట్స్ కంప్లైంట్ తో స్కూల్కు వచ్చి పరిశీలించారు డీఈఓ. సెయింట్ ఆండ్రూస్ స్కూల్ను గతంలో 3:30కు విడిచిపెడుతుండగా తాజాగా గంట సమయం పెంచారు. దీన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన ఓ విద్యార్థి తల్లిదండ్రుల్ని ఓ గదిలో నిర్బంధించింది యాజమాన్యం. ఈ దౌర్జన్యాన్ని నిరసించడంతో పాటు వేళలు మార్చొద్దంటూ ఆందోళన చేస్తున్నారు పేరెంట్స్. ఫిర్యాదు అందాక జోక్యం చేసుకున్నారు విద్యాశాఖ అధికారులు. హైదరాబాద్ గాంధీనగర్లోని నవజీవన్ వీధి బాలల వసతి గృహంలో ఉన్న 3 బాలికలు కనిపించడం లేదు. శిరీష, నిఖిత, మనీషా అనే బాలికలు కనిపించకుండా పోవడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు నిర్వాహకులు. వీరి కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. హైదరాబాద్ లో ఒక్కరోజే 25 లక్షల మొక్కల్ని నాటే కార్యక్రమం ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు మంత్రి కేటీఆర్. ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటాలనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన మొక్కలు సిద్ధం చేసినట్టు మంత్రికి వివరించారు అధికారులు. ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు 101 ప్రభుత్వేతర సంస్థలు ఆసక్తి కనబర్చాయి. వచ్చే నెల 11న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. జయశంకర్ ఆశయ సాధన కోసం జేఏసీ పనిచేస్తోందన్న తెలంగాణ జేఏసీ కోదండరాం హైదరాబాద్లోని జేఏసీ కార్యాలయంలో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే తెలంగాణను జయశంకర్ కోరుకోలేదన్న కోదండరాం జయశంకర్ లేని లోటు సమాజానికి తీరనిదన్నారు. మల్లన్న సాగర్ ముంపు బాధితుల సమస్యలపై స్పష్టమైన నివేదికతో స్పందిస్తామన్నారు కోదండరాం. సాధించుకోవటం ఒక ఎత్తైతే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవటం అంతకంటే ఒక గురుతరమైనటువంటి ఒక బాధ్యతగా అవసరంగా వారు చూశారు. ఆ వచ్చిన తెలంగాణ అభివృద్ధి చేసుకోవటమే కాదు, అభివృద్ధి ఫలితాలు అందరికీ దక్కాలన్నారు. లేదంటే రియల్ ఎస్టేట్ డీలర్ల కోసమో కార్పొరేట్ శక్తుల కోసమో తెచ్చిన అభివృద్ధి కాదు, తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ప్రజల కేంద్రంగా సాగాలన్నటువంటి జయశంకర్ గారి ఆకాంక్షను తప్పకుండా గౌరవిస్తూ దాన్ని ఆచరణలో తేవటానికి మా వంతు కృషి చేస్తామని మేము చెప్పదలిచాము. అమెరికా కాలిఫోర్నియాలోని లివర్మోర్ నదిలో గల్లంతైన తెలుగు విద్యార్థి నరేష్ ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితులతో కలిసి పడవ షికారుకు వెళ్లిన సమయంలో యువకుడు గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం గత 24 గంటలుగా వెతికారు. గాలింపులో నరేష్ మృతదేహం దొరికింది. కృష్ణా జిల్లా జగ్గైపేట మండలం బండిపాలెంకు చెందిన పుట్ట నరేష్ కాలిఫోర్నియాలో ఎంఎస్సీ 2వ సంవత్సరం చదువుతున్నాడు. కృష్ణా జిల్లా జగ్గైపేట మండలం బండిపాలెంకు చెందిన పుట్టా నరేష్ ఎంఎస్ డిగ్రీ చదివేందుకు నిరుడు అమెరికా వెళ్లాడు. కాలిఫోర్నియా కాలేజీలో చేరాడు. పుట్టా నరేష్ ది వ్యవసాయ కుటుంబం. నరేష్ ను యుఎస్ పంపించేందుకు ఆర్థికంగా ఎంతో కష్టపడ్డారు తండ్రి పూర్ణచంద్రరావు. ఎకరం పొలం అమ్మి ఆ డబ్బులతో కుమారుని పై చదువులకు పంపించారు. త్వరలోనే చదువు పూర్తి చేసుకుని ఇంటికొస్తాడనుకున్న సమయంలో నరేష్ ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. హైదరాబాద్ అంబర్పేటలో విషాదం. సిలిండర్ బ్లాస్ట్ లో ఓ పిల్లాడు చనిపోయాడు. మరో 2 పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ఇంట్లోని మహిళ ఉదయాన్నే 5 కేజీల సిలిండర్ను వెలిగించాక వెంటనే మంటలు చెలరేగాయి. భయపడ్డ ఆమె ఆ సిలిండర్ను వీధిలో విసిరేసింది. దాంతో ఒక్కసారిగా పేలిపోయింది ఆ సిలిండర్. ఆ పేలుడు ధాటికి అక్కడే ఆడుకుంటున్న 3 పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది.
నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 32 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు తెలంగాణ ఆర్టీఏ అధికారులు. హైదరాబాద్ శివారు వద్ద అంబర్పేట దగ్గర తెల్లవారుజాము నుంచే తనిఖీలు మొదలుపెట్టారు. వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు వస్తున్న బస్సులను ఆపి పత్రాలు పరిశీలించారు. డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్న పేపర్లు సరిగా లేని బస్సులను స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ లేదంటున్నారు ఆర్టీఏ అధికారులు. ఏపీ స్థానికతపై మరింత స్పష్టత వచ్చింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్లి అక్కడ నివాసం ఉంటేనే లోకల్ అవుతారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు సాధారణ పరిపాలన శాఖ ఆ మార్గదర్శకాలను రూపొందించింది. 2 రోజుల్లో ఉత్తర్వులు కూడా రాబోతున్నాయి. 2017 జూన్ 2లోగా ఆంధ్రప్రదేశ్కు వెళ్లి అక్కడ నివాసం ఉంటున్న వారు స్థానిక సర్టిఫికేట్ కోసం తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు ఆధారంగా పరిశీలన చేసి అక్కడే నివాసం ఉంటే స్థానికత సర్టిఫికేట్ ఇస్తారు. ఇన్నాళ్లుగా ఉన్న సందేహాలను తీరుస్తూ ఒక ప్రభుత్వ ఉద్యోగులు వారి పిల్లలకే కాకుండా తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లి నివసించే ఎవరికైనా స్థానికత వస్తుందని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరోసారి గ్రూపు విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ రివ్యూ మీటింగ్ లో 2 వర్గాలు ఘర్షణకు దిగాయి. 2 సార్లు పోటీ చేసి ఓడిన వాళ్లు మళ్లీ ఇన్ఛార్జీలుగా ఎలా ఉంటారని వ్యతిరేక వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఎదుటే కొట్టుకున్నారు ఇరు వర్గాల నేతలు. ఈ నెల 26న హైదరాబాద్ నిజాం కాలేజ్లో ఇఫ్తార్ విందు కోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. అవినీతి నిరోధక శాఖ డీజీ ఏకే ఖాన్, ఐఏఎస్ అధికారులతో ఏర్పాట్లను పరిశీలించారు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. 26న 2 లక్షల మంది ముస్లింలకు దుస్తులు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు మహమూద్ అలీ. నిజాం కళాశాల మైదానంలో ఇచ్చే ఇఫ్తార్ విందులో 6,000 మంది పాల్గొంటారని తెలిపారు ఆయన. కర్నూలు జిల్లా కొడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణపై పీఎస్లో కేసు నమోదైంది. తనను వేధిస్తున్నాడంటూ ఆయన భార్య లక్ష్మీదేవి పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఆమె కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తోంది. ఇటీవలే వీరిద్దరికీ పెళ్లైంది. అప్పటి నుంచి తనను వేధిస్తున్నాడని ఆమె అంటోంది. మురళీకృష్ణ ఇటీవలే వైసీపీలో చేరారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాభావం తగ్గిపోతున్నట్లు తెలంగాణ పోలీసులు అంచనా వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టుల సంఖ్య 93 అని నిర్ధారించారు. వీరిలో రివార్డులున్న అగ్రనేతలు 28 మంది మాత్రమే ఉన్నారు. తెలంగాణలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం రూపొందించిన నివేదిక ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఉన్న 93 మంది మావోయిస్టులో వరంగల్ జిల్లాకు చెందిన వారు 35 మంది కాగా కరీంనగర్కు చెందిన వారు 30 మంది ఉన్నారు. 4 జిల్లాల్లో అసలు మావోయిస్టుల ఉనికే లేదు.